సో రామ్ చరణ్ సార్ గారు ఫస్ట్ లుక్ అయితే మామూలుగా లేదు, రచ్చ రంబోల్ అనమాట. సో రామ్ చరణ్ ఫ్యాన్స్కి వచ్చేసి ఇది ఒక మంచి కిరాక్ పార్టీ అనమాట. అస్సలు ఆ పెద్ద లుక్ చూస్తుంటే, రామ్ చరణ్ సార్ లుక్ చూస్తుంటే ఒక హైప్ వస్తుంది, గూస్ బంప్స్ లేస్తున్నాయి. అంత లుక్ అయితే కన్నా సుకుమార్ సార్ మనకి ఇచ్చాడనమాట. సో ఈ పెద్ద పైన చాలా మంది హైగా పెట్టుకున్నారు అంటే కానీ ఈ మూవీ చాలా బడ్జెట్ కలెక్షన్ చేస్తుంది అనేసి. ఎందుకంటే ఆ లుక్స్ అలాంటివి. అసలు ఆ రామ్ చరణ్ గారి యాక్టింగ్ అనేసి చూస్తే కనుక ఇంకా చెప్పనవసరం లేదు, చీల్చి చెండాడేసాడనమాట. చూసినట్టు అక్కడ ఒకసారి చూడండి ఆ పిక్స్లో, అసలు ఆ బ్యాట్ తీసుకున్న బాల్ కొట్టడం కానీ, లేదంటే కానీ ఆ పైనుంచి జంపింగ్ కానీ, అసలు ఎంట్రీ సీన్ కానీ, ఆ యొక్క పెద్ద మూటని ఒక్క గుద్దుతో మొత్తం చీల్ చేయడం కానీ, అసలు ఒక్కొక్క సీన్ చూస్తుంటే థియేటర్లో అయితే కానీ సీట్లు అయితే కానీ కింద ఉండవు అనమాట. ప్రతి ఒక్క ఫ్యాన్స్ కూడా నెత్తుకొని ఇసిరేస్తారు అనమాట. అంత హైప్ ఇస్తుంది అనమాట ఈ యొక్క ఫస్ట్ లుక్ అనమాట. సో రామ్ చరణ్ సార్ గారు అసలు ఎలా అంటే కన్నా అరాచకం చెప్పచ్చు ఒక మాటలో చెప్పాలంటే. సో పూర్ణకాలు తెప్పించేస్తున్నారు మెగాస్టార్ ఫ్యామిలీ మెంబర్స్కి, అలా ఇచ్చారనమాట ఈరోజు. సో 33 మినిట్స్ బ్యాక్ రిలీజ్ అయిన ఈ యొక్క ఫస్ట్ లుక్ అసలు వ్యూస్తో దూసుకొని పోతుందని కూడా చెప్పవచ్చు. ఒక్కొక్క లుక్, ఒక్కొక్క స్టైల్, ఆ ఎమోషన్ మొత్తం అంతా చూస్తుంటే, అతని కళ్ళు చూస్తుంటే ఎంత ఫైర్లో ఉన్నాయంటే అంత ఫైర్లో ఉన్నాయి. ఎప్పుడు లేనటువంటి ఒక మంచి కాన్సెప్ట్తో సుకుమార్ సార్ మళ్ళీ వస్తున్నారు. సో ముందైతే కన్నా రంగస్థలంలో పెద్ద హిట్ కొట్టారు. సో మళ్ళీ ఇప్పుడు పెద్దతో మళ్ళీ వస్తున్నారు, పక్క హిట్ అవుతుంది. సో ఈ యొక్క ఫస్ట్ లుక్ ఎవరైతే చూశారో, రామ్ చరణ్ అభిమానులు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా మీకు ఆ ఒక ఫస్ట్ లుక్ ఎలా అనిపించిందో ప్రతి ఒక్కరు కూడా కామెంట్ పెట్టండి. అసలు ఆ లుక్స్ చూసిన వెంటనే నేనే ఒక్కసారి 1కి 10 సార్లు చూశాను ఆ యొక్క ఫస్ట్ లుక్ అనమాట. అంత హైప్ ఇస్తుంది అనమాట. ఎప్పుడు లేనిటువంటి ఈసారి రాసి పెట్టుకోండి, 2026 వచ్చేసి సినిగిపోతాయి పేపర్స్ మోటకు, అంత హైప్ ఇస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే అరాచకం అనేది చెప్పవచ్చు అనమాట. ఆ యొక్క పెద్ద యొక్క మూవీ క్లిప్స్ వదలగానే మొన్న అస్సలు బర్త్డే రోజు ఇంకైతే కానీ హైప్ వచ్చేసింది. ఈరోజు ఇంకా వీడియోలో రామ్ చరణ్ గారు డైరెక్ట్ కనపడాలకు ఇంకైతే కానీ పూనకాలన్నమాట. చాలా డేస్ అయిపోయింది. గేమ్ చేంజర్లు అయితే కానీ ఫస్ట్ లుక్స్తోనే ఆ యొక్క మూవీ డిజాస్టర్ అయినప్పటికీ రామ్ చరణ్ సార్ యాక్టింగ్ అయితే సూపర్ ఉంది అనేది ప్రతి ఒక్కరు కామెంట్ పెడుతూ వచ్చారు. కానీ ఈసారి మటుకు 2026లో బద్దలైపోతుంది మటుకు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అనే పేరు మరొకటి కూడా చేంజ్ అయిపోతుంది ఈసారి. ఎందుకంటే అంత హైప్ ఇస్తుంది అనమాట. ఈ యొక్క మూవీ చూసిన వెంటనే కూడా 100కి 1000% హిట్ కొట్టేస్తుంది ఈ మూవీ. దాంట్లో ఎటువంటి డౌటే లేదు, రాసి పెట్టుకోండి. మార్చిలో రిలీజ్ అయ్యే ఈ మూవీకి ఎప్పుడు లేనటువంటి కలెక్షన్స్ వస్తాయి. ఇప్పటి వరకు ఉన్న ప్రతి ఒక్క మూవీకి వచ్చిన కలెక్షన్కి మించిపోతుందని కూడా మనం చెప్పచ్చు. ఎందుకంటే హైప్ అలా ఉందన్నమాట. సో పూనకాలు లోడింగ్ అనేసి మెగాస్టార్ చిరంజీవి గారు తీసినట్టు ఈ యొక్క క్లిప్స్ చూస్తుంటే కానీ అలా అనిపిస్తుంది అనమాట. అంత బ్యూటీ లుక్స్, అంటే ఓల్డ్ అంటే ముక్కుకి ముక్కరిపోగు కానీ, అసలు ఆ యొక్క ఒక పల్లెటూరు తీసినటువంటి యొక్క మూవీ చాలా హైప్ ఇస్తుంది. దీంట్లో జాన్వీ కపూర్ గారు కూడా ఉన్నారు. సో వీళ్ళిద్దరి మధ్య ఉన్న కాంబినేషన్ ఇంకా ఎలా ఉంటుందో ఒక్కసారి మీరు ఊహించుకోండి. ఇంకా స్టెప్స్ ఎలా ఉంటాయి అసలు ఒక్కసారి మైండ్లో తలుచుకుంటున్న వెంటనే కూడా అసలు హైప్ అనేది మామూలుగా లేదనమాట. సో మీరైతే గాన ఈ యొక్క మూవీ ఎలా ఉంటుంది అనేసి ఒక కామెంట్ రూపంలో పెట్టండి. హైప్ చాలా ఉంటుంది. ఇంకా బద్దలైపోతాయి బాసింగాలు అనేసి అనిపిస్తుంది. ఇంకా మూవీస్లో ఉన్న సాంగ్స్ ఎలా ఉంటాయి, మూవీస్లో రామ్ చరణ్ సార్ గారు వేసే స్టెప్స్ ఎలా ఉంటాయి, అసలు యాక్టింగ్ అంటే ఫైట్ సీన్స్ ఓవరాల్ మొత్తం అయితే తలుచుకుంటాం. వెంటనే ఇప్పుడు కూడా తలుచుకుంటే ఇప్పుడు రేపు రిలీజ్ చేసిన మూవీ ఎవరికి అందని అంత బడ్జెట్కి వెళ్ళిపోతుందని కూడా నేను చెప్పవచ్చు. ఎందుకంటే అంత హైప్ ఇస్తుంది అనమాట. ఒకసారి మీరు చూడండి, నేను చెప్పేదానికంటే మీరు చూడండి అసలు ఎంత బ్యూటీగా ఆ యొక్క లుక్స్ కానీ, ఆ యొక్క కళ్ళల్లో ఫైర్ కానీ, ఓ చెప్పిన అవసరమే లేదనమాట. చూస్తే సహా మీకు అర్థం కాదు, అంత బాగుందనమాట. సో పూనకాలు లోడింగ్ నెక్స్ట్ 2026 వచ్చేసి పూనకాలు లోడింగ్ అనమాట. సో గ్లోబల్ స్టార్కి ఇంకా అవార్డ్స్ వచ్చేస్తాయి.